Hi guys, today week 2 assignment data analytics with Python సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాలేజ్ ప్లాన్స్ టు ఇంటర్ ఏ స్టూడెంట్స్. దీని ఆన్సర్ వచ్చేసి 556. ఆన్సర్ బి. ఎందుకు బి అనేది నేను ఆల్రెడీ ఇక్కడ రీజన్ ఇచ్చాను చూడండి. ఎందుకు క్యాలిక్యులేషన్ చేసిన క్లారిటీ చూడండి. ఆన్సర్ వచ్చేసి 56. సెకండ్ క్వశ్చన్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు టేక్ 9 more courses before he graduate. సో ఆన్సర్ ఇస్ 126. సో ఆన్సర్ ఎందుకు 126 అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. థర్డ్ క్వశ్చన్ కూడా వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 90. ఎందుకు 90 అని కూడా మెన్షన్ చేశాను. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 90. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకు ఏ స్టూడెంట్స్ టేక్స్ టు టేక్ 7 more courses before she can graduate. ఆన్సర్ వచ్చేసి బి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి 120. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 336. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 6. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 495. 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 480. ఎందుకనే రీజన్ ఆల్రెడీ ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అని ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చాను చూడండి. మీకు డౌట్ రాకుండా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ నేను కీలక మెన్షన్ ఇచ్చాను. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అన్నిటికీ స్టెప్ బై స్టెప్ నేను క్యాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్ ఆర్ మ్యూచువల్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అనే రీజన్ ఇచ్చాను. సెవెంత్ క్వశ్చన్ సెలెక్టెడ్. 10th క్వశ్చన్ ఆన్సర్స్. 10th క్వశ్చన్ ఆన్సర్ నేను క్యాలిక్యులేషన్ నాకు అక్కడ ఒక ఆన్సర్ 98 వచ్చింది. బట్ ఇక్కడ ఆన్సర్ అనేది రాంగ్ ఇచ్చారు. బట్ మీకు నచ్చింది పెట్టండి. సబ్మిట్ చేస్తున్నా చూడండి. ఆన్సర్స్ని సబ్మిట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వీడియోలో మేము వీక్ 3 గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.